రామకృష్ణ నేను యూట్యూబ్లో కొత్త ఛానల్ ఓపెన్ చేశాను, తెలంగాణ ఫ్లేవర్స్ అని చెప్పేసి. అందులో నేను మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ రెసిపీస్ కుకింగ్ చేయడం చూపిస్తాను. ఎస్పెషల్లీ రంజాన్ స్పెషల్లో అందరికీ హరీమ్స్ కానీ బిర్యానీ తినాలనిపిస్తుంది. సో బయటికి వెళ్ళి ఎలాగో తినలేరు కాబట్టి నేను మీకు ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో నేను చూపిస్తాను. లెట్స్ గో టు కిచెన్, మేక్ హరీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే సేఫ్, లీవ్ సేఫ్. హలీం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెరుగు 4 tablespoon ginger garlic paste, 1/4 1 cup onion slices, 1/4 cup barley, half cup besar pappu, half cup chenagapappu, half cup basmati rice, 1 full cup goduma rava, 1 full cup మినపగుళ్ళు. ఫస్ట్ బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, యాలకులు, మిరియాలు, తోక మిరియాలు, చెక్క, నెక్స్ట్ కొత్తిమీర అండ్ మింట్ లీవ్స్, మిరియాల పొడి, సాల్ట్, పసుపు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఓకే, ఇందులో నేను సాస్ నానబెట్టాను. ఒకవేళ మీకు కుదరకపోతే ఆన్ ద స్పాట్ బాయిల్ కూడా చేసుకోవచ్చు. ఉప్మా రవ్వ, బార్లీ, బాస్మతి రైస్, మినపగుళ్ళు, శనగపప్పు అండ్ ముందా నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టానండి. లెట్స్ కుక్ దిస్. సో ఇందాక నానబెట్టాను అని చెప్పాను అండి పల్సెస్ అవన్నీ. నేను స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు దానిలో కొంచెం పసుపు యాడ్ చేసేసుకుందాం. బాయిల్ అవుతుందండి, మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సో ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నానండి. అందులో మనం 2 cups ఆయిల్ పోసేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇందులో మనం 1 full cup ఆనియన్స్ వేసేసుకుందాం. స్టవ్ ఫుల్గా పెట్టుకోండి. సో ఇవి కొంచెం కుక్ అవర్ తోటే స్పైస్ వేసేస్తున్నాం మనం. సో ఇప్పుడు ఈ స్పైస్ అనేది యాడ్ చేసేసుకుంటాను నేను. సో ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయ్యాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం కారం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేసేసుకున్నాం. కొంచెం మిక్స్ చేయండి. మనం చికెన్ యాడ్ చేసేసుకున్నాం. నేను 1 kg చికెన్ తీసుకున్నాను అండి. సో మనం చికెన్ కొంచెం మిక్స్ చేసేసుకున్నాం. ఇందులో మనం కొన్ని మిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా, వాటర్ మిక్స్ చేసేసుకుందాం. 5 glasses ఆఫ్ వాటర్ అండి ఇవి. సో ఇప్పుడు కుక్కర్ మొత్తం క్లోజ్ చేస్తున్నాను అండి. దీన్ని ఒక 1 hour పాటు ఉడికించండి. ఎందుకంటే పీస్ అనేది బోన్ నుంచి విడిపోవాలి. సో ఇది మేము కుక్కర్ 1 hour కుక్ అవుతుందండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టిన పల్స్ ఎక్కడ దాకా వస్తుందో చూద్దాం. సో ఒకసారి జస్ట్ మిక్స్ చేసుకోండి. ఇంకొక 15 to 20 minutes ఇది బాయిల్ అవ్వాలి. మూత పెట్టేద్దాం. ఎండు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకోండి దాల్స్, ఎందుకంటే మరీ మెత్త ఉడితే కూడా ప్రాబ్లం. మిక్స్ చేసుకున్నాం మనం చికెన్ కట్టు బాడీ లేదా.
అన్ని చికెన్ పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇప్పుడు చికెన్ మొత్తం బయట ప్లేట్ వేసిస్తున్నాం. ఇందాక మనం పల్సెస్ బాయిల్ చేసుకున్నాం కదంటే అది నేను గ్రైండ్ చేసుకున్నాను. అది ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు నేను చికెన్ నుంచి బోన్ సపరేట్ చేసేస్తున్నా. ఓకే, నేను బోన్స్ నుండి ఫ్లెష్ని సపరేట్ చేశానండి. సో దీన్ని మనం లైట్గా స్మాష్ చేసుకుందాం. సో చికెన్ ఈ విధంగా స్మాష్ చేసుకున్నాను నేను. సో ఇది మన ఆయిల్ దీన్ని పేర్కొంటుందండి, అదన్నీ తీసేసుకొని నేను బౌల్లో వేసేసుకున్నాను. ఇది మనకి లాస్ట్ ఖాళీ అయిపోయినాక గార్నిషింగ్కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది బౌల్ అవుతుందండి. నేను ఇందాక స్మాష్ చేసుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇందాక మనం స్మాష్ చేసిన చికెన్ వేసుకున్నాం కదా, సో దీన్ని ఇలాగే మంచిగా కలుపుకుంటూ ఉందాం. ప్రెస్ చేస్తూ కలపండి. సో చికెన్ విల్ స్మాష్ ఈజీలీ. దీన్ని ఇలా 5 minutes కలపండి. సో కింద అడగంటకుండా ఉంటుంది. చూడండి వీడియో. సో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పల్సెస్ పేస్ట్ని ఇలా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో మనం ఏదైతే మిక్స్ చేసామో అది నేను దీంట్లో కలిపేసానండి. ఇప్పుడు ప్రజెంట్ మనం దీన్ని కొద్దిసేపు కలుపుకుంటే, సో దీన్ని యాడ్ చేసాక దీన్ని మిక్స్ చేస్తుండాలి, లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా. ప్లస్ కింద అడగంటద్దు. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్ట్. ఇందులో 1/2 cup నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 2 tablespoons గరం మసాలా వేసుకోండి. ఇందులో కొత్తిమీర వేసాను. నెక్స్ట్ కొంచెం మింట్ వేద్దాం అలాగే. అండ్ 1 full cup కర్డ్. దెన్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు సో నేను ఆల్మోస్ట్ హాఫ్ అవర్ నుంచి నేను మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. హలీం ప్రిపేర్ ఇలా సాగాలి మొత్తం. సో ఇట్ లాస్ట్ మన హలీం రెడీ అయిందండి. ఇలా నేను ఒక బౌల్లో తీసుకున్నాను. దీని మీద మనం గార్నిషింగ్ ఫస్ట్లో తీసుకున్న ఆయిల్తో గార్నిష్ చేసుకుందాం. దీని మీద కొన్ని బ్రౌన్ ఆనియన్స్ and some mint and
నేను లెమన్ తీసుకున్నాను. అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్. ఓకే, ఫైనల్లీ మన హలీం రెడీ అయిపోయిందండి. ఎమ్మి హలీం రెడీ అయిపోయింది. ఈ క్వారంటైన్ టైంలో ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్.